నీ నాలుకతో ఎప్పుడు శాపపు మాటలు, నిన్ను నువ్వు శపించుకునే మాటలు ఎప్పుడు రానివ్వద్దు. నోట నుంచి ఏ మాట బయలుదేరినా అది విశ్వాసపూరితమైన మాట యుండును గాక. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం కదా, చీకటి అగాధ జలములను కమ్మెను అని చూస్తున్నాం కదా. దేవుడు చీకటిని చూసి అయ్యో చీకటి ఎలా అని అనలా. చీకటిని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? వెలుగు కలుగును గాక అన్నాడు. చూసింది చీకటిని, పలికింది వెలుగును గూర్చి. కొన్నిసార్లు నీ కళ్ళ ముందు చీకటి కనపడ్డా చీకటి మాటలు మాట్లాడుకో. బ్రతుకంతా ఈ రోగమే లేయ్యా, ఇక నా బతికే ఇంతే, మొదనస్తే బతుకు, నా బతుకంతా ఇంతే లేయ్యా, ఆ భర్తను చేసుకున్న తర్వాత నేనెప్పుడు సుఖపడ్డా, ఆ భార్య నేనెప్పుడు సుఖపడ్డా అని ఇట్లాంటి మాటలు మన నోట రాకూడదు. ఈరోజు ఏడుస్తున్నాను నిజమే, ఒకరోజు రాబోతుంది నా అంగలార్పును దేవుడు నాట్యంగా మారుస్తాడు. నీ నాలుకతో ఏది పలుకుతావో దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు.